ప్రజాప్రతినిధి అంటే ప్రజల సమస్యలపైన అవగాహన ఉండాలి. ప్రజలు వారు పడుతున్నటువంటి ఇబ్బందులు ఎంతో మంది ఎన్నో సమస్యలు ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకొస్తారు. అటువంటిది శాంపేట్లో ఏమడిగినారండి వాళ్ళు? హనుమాన్ భక్తులు హనుమాన్ గుడికి ఆ స్థలం సర్వే నెంబర్ 23 5 ఎకరాల చిల్లర భక్తాంజనేయ భక్త మండలి భక్తాంజనేయ గుడి కోసము ఆ స్థలాన్ని కేటాయించిండు. దానికి ఈ అవలాగడ ఏం చేసిండు? ఒక హోటల్ కేటాయించుకోవాలని చెప్పి హోటల్తో ఒప్పందమై కబ్జా చేయాలని చూసిండు. దాన్ని భక్తులు ప్రశ్నించిండ్రు. నేను ఒక భక్తునిగా నేను ఆ గుడికి వెళ్ళినా, అడిగితే నన్ను ప్రెస్ వాళ్ళు వచ్చాడు, మీలానే నన్ను అడిగిండ్రు. నేను చెప్పిన ఈరోజు ప్రతి ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఒకటి అడిగితే ఇది తెల్లాలేస్తే నా చెప్పేమైనా? నా రాజకీయ పునాది ఇటువంటి అసంఘటిత సంఘాలతోని కార్మిక సంఘాలతోని ప్రజలతోని ముడిపడి 40 ఏళ్ల నుంచి నేను మెట్టు ఎక్కి ప్రజా సమస్యల పైన అవగాహన పెంచుకొని ప్రజలతో మమేకమై చేస్తుంటే అడ్డిమారి గుడ్డి దెబ్బలాగా గెలిచి ఈరోజు అన్ని ఫాల్తు మాటలు మాట్లాడితే ఎవరు భరిస్తారండి? ఈరోజు నీ చేతులు అది నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇక 2 సంవత్సరాలు ఉన్నది. ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని పని చేయి. ప్రజలు అడిగేదానికి ఇచ్చేయి. నీ అల్లుని కోసం ఇంకెవరి కోసం స్థలాలు కబ్జా చేయకు. నీ చరిత్ర తెలియదా? నోరు తెలిస్తే భయంకరంగా ఉంటుంది. నీ చరిత్ర ఏంది? నా రాజకీయ పునాది ఇటువంటి సంఘాలతోని. నీ రాజకీయ పునాది ఏంది? మంత్రుల దగ్గర ఎమ్మెల్యే దగ్గర లెటర్లు సిఫారసు చేసుకొని పైరలు చేసుకొని నువ్వు ఉదాహరణ చెప్తున్నా. ఒకటే ఒక సంఘటన చెప్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. ఒకటే 94లో కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం చేసినప్పుడు నీ బతికేంది? పొరుగు రాష్ట్రం నుంచి ప్లాస్టిక్ బాటిల్ తెచ్చుకొని నువ్వు ట్రైన్లలో ఇచ్చేస్తుంటే ఈ కోటిపల్లి దగ్గర గూడ్స్ ట్రైన్ ఆగితే అక్కడి నుంచి డంపు చేసుకొని ఇచ్చేస్తుంటే ఒక సందర్భంలో ఎక్సైజ్ వాళ్ళు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు నిన్ను వెంటాడితే నీ తుమ్మలకి వెళ్ళి ఇక్కడి నుంచి వచ్చి ఒడ్డపల్లి నుంచి వచ్చి మన కామన్ ఫ్రెండ్ అయినటువంటి వెంకటేశ్వర్లు చిన్ను వాళ్ళ ఇంటికి వచ్చి తెల్లార మా అన్న మినిస్టర్ ఉంటే చేసుకొని పైరవి చేసుకున్నావు నువ్వు. సరే, అది నీ బండి దొరికింది, నువ్వు దొరికినావు, తర్వాత ముచ్చట. కానీ ఆ రోజు మాత్రం ఆశ్రయించింది ఎవరిని? నీ చరిత్ర చాలా ఉన్నది. నీ చరిత్ర మర్చిపోయి ఇంకోళ్ళ గురించి మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో గెలుపోవటం సహజం. గెలిచినా నేను ప్రజల మధ్యలో ఉంటా, ఓడినా ప్రజలతోనే ఉంటా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతో ఉంటా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉంటా. సమైక్య రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ప్రజాప్రతినిధిగా అంగు ఆర్భాటం లేకుండా అధికారం ఉంటే పదవి ఉంటే పొంగిపోయేది లేదు, లేదని కుంగిపోయేది లేదు. ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో జనతా గ్యారేజ్ లాగా పనిచేస్తున్నాయి. ప్రతి విషయంలో ప్రజల పక్షాన ఉంటాం. ఒక భక్తునిగా నేను అక్కడికి వెళ్తే నిషేధించి దాన్ని పోలీసు వాళ్ళతో గెంటేయించి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఈరోజు నేను అడుగుతున్నా, ఒక భక్తునిగా అడుగుతున్నా, నేను కాదు నిన్ను ఖచ్చితంగా హనుమాన్ భక్తులు వెంటాడతారు. ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పే వరకు. అంటే ఒక పుణ్య కార్యక్రమం గురించి అక్కడ భక్తులు ఒక విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని పూజలు చేసుకొని వేద మంత్రాలతోని వేద పండితులతో అక్కడ ఒక విగ్రహం ప్రతిష్ఠిస్తే ఆ విగ్రహాన్ని విధ్వంసం చేసేదానికి అధికారం ఎవరికున్నది? ఎవడిచ్చిండు ఈ ఆదేశం? ఖచ్చితంగా వాళ్ళపైన కేసు కావాలి. నేను ప్రజలను కూడా అడుగుతున్నా, ఈరోజు విధ్వంసం చేసిన మీద కేసు అవుతుందా, లేక ప్రతిష్ఠించిన మీద కేసు అవుతుందా? ఈరోజు విధ్వంసం చేసిన విగ్రహాలు విధ్వంసం చేసిన మీద కేసులు ఉండేయట. విగ్రహాలు పూజించిన వాళ్ళ మీద కేసు ఉంటుందా? అన్ని మతాలకు ఒక భక్తి భావన ఉంటుంది. కొన్ని మతాలకు కొన్ని ఆచరణలు ఉంటాయి. కొందరు చెట్లకు పూజిస్తారు, కొందరు ఒక జెండాలకు పూజిస్తారు, కొందరు విగ్రహాలకు పూజిస్తారు. ఆ విగ్రహం ఎంత పవిత్రంగా అయింది? వేద ఉచ్చారణతోని వేద పండితులతోని దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే ఈరోజు విధ్వంసం చేశారు. ఈరోజు ఇది అడిగినందుకు నాపిన ఆరోపణలు ఇదేనా? నీ బతుకు ఎప్పటికీ మంది మీద ఆరోపణలు చేసుకుంటూ ఉంటావా? నిన్ను గెలిపించినందుకు నీ ప్రజా సమస్యలపైన దృష్టి సారించు, అంతే తప్ప ఊకే నా జపం చేయకు. ఇప్పటివరకు చేసినావు, చాలా థ్యాంక్స్. ఖచ్చితంగా నిన్ను ప్రజాప్రతినిధిగా నువ్వు గెలిచినావు కాబట్టి ప్రజా సమస్యలను ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, వెంటాడతాం, వేటాడతాం.
ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం దానికి రెట్టింపు నీ దశల వారీగా నీ చరిత్ర అంతా కూడా తీస్తా బిడ్డ. ఖబర్దార్ రాజేందర్.